నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. జనవరి 1 నువ్వు నాకు నచ్చావు మరోసారి రిలీజ్ కాబోతుంది. సో దీనికి సంబంధించి కోటి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు బబితానా? మా డాక్టర్ నేను కూడా బబితావే. ఆవిడ పేరు భాగ్యలక్ష్మి. ఆవిడ బబిత అని పిలవాలండి. కప్పిదవరి ఏదైనా భాగ్యలక్ష్మి పిలిస్తే ఆవిడ కోపం వస్తుంది అనమాట. బబిత అనే పిలవాలన్నమాట. సో బబిత గుడ్. సార్, థ్యాంక్ యూ సార్. ఇట్స్ అ ప్లెజర్ టు టాకింగ్ టు యూ. సార్, రిలీజ్ కాబోతుంది నువ్వు నాకు నచ్చావు. సో మళ్ళీ మమ్మల్ని 2001లోకి తీసుకెళ్ళిపోయారు మీ మ్యూజిక్తో. అండ్ ఇప్పుడే సినిమా చూసాము, 4Kలో రిలీజ్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సార్, అంటే అసలు నిజంగా ఆ టైంలో ఆ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఇస్తే కానీ ఆ వర్క్ చెయ్యలేరు అనేదైతే దట్స్ వాట్ ఐ ఫీల్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? అంటే జనరల్గా ఫ్రీడమ్ అనేది అందరూ ఇస్తారమ్మా. పూర్వం మేము ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తే ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు రారు. అంటే రాజ్కోటి రికార్డింగ్ వాళ్ళు కుమ్మి అలా ఇచ్చేస్తారని అది బిగినింగ్ నుండి నేను క్యారీ చేస్తూ వచ్చి ఈ సినిమాకి వచ్చేసరికి ఇంకా రవికిషోర్ అసలు వదిలేస్తాడు కంప్లీట్గా. వదలడం సెన్స్ నమ్మకం, నన్ను నమ్మి వదిలేస్తాడు. నేను ఎన్ని రోజులు చేసినా పట్టించుకోండి. 18 days పట్టింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీనికి. జనరల్గా 5 daysలో అయిపోవాలి, 5-6 daysలో కంప్లీట్ చేస్తాను ఈ సినిమా. బట్ దీనికి బట్టి అంత టైం తీసుకొని నా ఓన్ స్టూడియో ఉంది నాకు. రోజు కూర్చొని హ్యాపీ కంపోజ్ చేయటం, బ్రహ్మాండంగా నేను ఎంజాయ్ చేయటం, దానికి ఆర్గనైజ్ చేయటం, ఎలా దీన్ని ఎంత ప్రజెంటేషన్ ఎలా అంటే ప్రతి రికార్డింగ్ చేసిన ప్రతి బిట్ ఒక పాట రికార్డింగ్లా చేశాను నేను. కంపోజ్ చేయటం, దాన్ని 10 సార్లు వినడం, ఓ ఇది బాగుందా, ఇంకా బెటర్ చేద్దాం అన్నట్టు. ఓన్లీ 5 daysలో చేస్తారు అన్నదానికి 18 days తీసుకున్నారు అంటేనే ఇప్పుడు అర్థమవుతుంది. అంటే జెన్జీ కిడ్స్ నుంచి 60+ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికీ కూడా టీవీలో సినిమా వస్తుంది అని అంటే అసలు యాడ్స్ కూడా మిస్ అవ్వకుండా చూస్తుంటారు. సో మీరు ఫస్ట్ టైం స్క్రీన్లో సినిమా చూసినప్పుడు మీ మ్యూజిక్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు? నాకు అసలు ఓవర్వెల్మింగ్, అసలు చూసి ఒళ్ళంతా దద్దలు వచ్చాను. నాకేంటి నేను ఎప్పుడో చేసింది అది. ఆఫ్టర్ 25 years థియేటర్లో చూంటే ఆ సౌండింగ్, ఓ మై గాడ్, విత్ డాల్బీ డిజిటల్లో చూస్తుంటే అమేజింగ్గా ఉంది. నేను థ్రిల్ అయిపోయి క్లైమాక్స్ చూసేసరికి నాకే ఏడుపు వచ్చింది. ఆ వెంకటేష్ డైలాగ్స్ కానీ, వెంకటేష్ పర్ఫార్మెన్స్ కానీ, నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అటు ప్రకాష్ రాజ్ గారు, ఓ మై గాడ్, ఇది ఎందుకో జరగాలని, నువ్వు నాకు నచ్చావు రావాలని అది పుట్టింది, అంతే పుట్టింది. అయితే నువ్వు నాకు నచ్చావు సినిమా ఆ టైంలో, మీరు షూట్ టైంలో, మీరు మ్యూజిక్ కంపోజ్ చేసే టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్, అంటే ఈ సీన్ నాకు చాలా మెమరీ, ఎప్పుడు నిద్రలోంచి లేచినా నేను గుర్తుపెట్టుకుంటాను అనే ఇన్సిడెంట్స్ ఏవైనా, అలాంటివి ఏవైనా? చంద్రమోహన్ ఇంటికి వస్తాడు కొడుకు దగ్గరికి. అంటే వెంకట వాళ్ళేదో ఫ్రెండ్స్ కదా, ప్రకాష్ రాజు చంద్రమోహన్ గారు. ఆ టైంలో ఒకసారి కొడుకుని అడుగుతాడు, ఏంట్రా తనకి ఏమో ప్రేమిస్తున్నావా అన్నట్టు ఒక చిన్న సీన్ ఉంటుంది, వాళ్ళిద్దరి సీన్. అక్కడ దిల్రుబాతో ఒక మంచి మెలడీ ఇచ్చాను, హాంటింగ్, అంటే గుండెలు కోసేస్తుంది ఆ మెలడీ. అలా ఉంటుంది, తూరు తూరు తూ అలా ఏదో అలా వస్తుంది. తారారిరా దరి దారి 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 దారిరా తారిరా దరిరా, అలాగా ఫుల్ ప్యాథటిక్గా ఒక సారంగి ఇన్స్ట్రుమెంట్లో దిల్రుబా సారంగి అలా ఉంటుంది. దిల్రుబా దాంట్లో ప్రజెంట్ చేసేసరికి ఆ సీన్ ఎంత టచింగ్ ఉంటుందంటే, తర్వాత సుహాసిని వచ్చి ఈయన ఇల్లు చూస్తుంది. ఈ అమ్మాయి ఏడుస్తుంటుంది. ఏంటంటే వాడు ఇలా ప్రేమించి ఇలా నన్ను అదే ఐఎమ్ నాట్ ఇదిగో దానికి డిసప్పాయింట్గా ఉంటే సుహాసిని ఆ ఇల్లుని చూస్తుంది. అప్పుడు కావాలి ఒక వియర్డ్ మ్యూజిక్ ఇచ్చాను నేను, ఒక క్రొమాటిక్ వైలెన్స్ తోటి ఒక ఆర్కెస్ట్రా చేసి ఇస్తే, యాక్చువల్ భాస్కర్ మా డైరెక్టర్ ఏమనంటే, భయ్యా ఏంటి భయ్యా కొంచెం అది హారర్గా ఉంది. హారర్ అది, వాడు ఒక అంటే అమ్మాయిని హర్ట్ చేశాడు. వాళ్ళ సిస్టర్ ఎందుకు సుహాసిని వచ్చి బాధపడుతుంది, ఇటువంటి వాడు అని ఆ లుక్తో చూసింది. అందువల్ల ఆ మ్యూజిక్ని అలా ఇచ్చాను భయ్ అంటే యాక్సెప్ట్ చేశాడు. యు ఆర్ రైట్ అన్నాడు. సో ఇప్పటికీ నేను ఆ స్క్రీన్లో చూస్తుంటే ఆ ప్లేస్, తను అలా ఇల్లు చూస్తుంటే వైల్ స్ట్రింగ్స్లో వస్తుంది చూడండి, ఆ మ్యూజిక్ ఎంత హాంటింగ్గా ఉంటుంది, యాప్ట్గా ఉంటుంది, సిచ్యువేషన్కి యాప్ట్. సార్, ఈ సినిమాలో మొత్తం 6 పాటలు. అఫ్ కోర్స్ మీరు సోల్, బ్లడ్, స్వెట్ అన్నీ పెట్టి చేసి ఉంటారు. బట్ విచ్ వాజ్ యువర్ ఫేవరెట్ సాంగ్ అండ్ యుల్ కనెక్ట్ టు ద సాంగ్? అంటే ఏ సాంగ్కి మీరు? అన్ని పాటలు ఇష్టం నాకు. ఇందులో నా చూపే నేను వెతికినది నిన్నదే దరిదానని, నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే తన ఫ్లూట్, కొత్త డిఫరెంట్గా ఉంటుంది ఈ సాంగ్. అండ్ నాకు ఇది పియానో సాంగ్ చాలా ఇష్టం.
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా ఓ ప్రియతమ్మ, దానికి ఆర్కెస్ట్రేషన్ అంతా నాకు ఆ బ్యాక్గ్రౌండ్స్ భలే కుదిరింది ఆ పాటకి. మ్యూజిక్ హీల్స్ ఎనీథింగ్. అది అసలు నిజంగానే అంటే ఇప్పుడు ఈ ఇయర్ కమింగ్ రాబోతుందే నువ్వు నాకు నచ్చావు సినిమాతో January 1st రిలీజ్ అవుతుంది. అండ్ ఈ ఇయర్లో మీది 2 రిలీజెస్ అని చెప్పుకోవచ్చు. కొదమ సింహం కూడా రిలీజ్ అయింది, ఎంత బిగ్ అప్లాజ్ వచ్చింది. సో ఆ టైంలో మీ మెమరీస్ ఎలా ఉంటాయి? నాకు ముఖ్య సంతోషం ఏంటంటే ఆఫ్టర్ 25 years నేను 12 years తర్వాత నా సినిమా ఒకటి రిలీజ్ కాల. రిలీజ్లో ది బెస్ట్ కరెక్ట్గా 26లో ఐ మీన్ 2026లో ఫస్ట్ సినిమా నాదే రిలీజ్ అవుతుంది మళ్ళీ కోటి మ్యూజికల్గా. అండ్ మోర్ ఓవర్ డెకాయిట్లో ట్రైలర్ కట్లో మీ సాంగ్ అసలు మళ్ళీ మన ఎరా స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు. బట్ నేను ఇప్పటికి ఐఎమ్ వెయిటింగ్. అంటే నన్ను నేను ట్యూన్ చేసుకుంటూ ఎప్పటికో అప్డేట్ చేసుకుంటూ నా మ్యూజిక్తో నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు కొదమ సింహం రిలీజ్ అయ్యింది అండ్ నువ్వు నాకు నచ్చావు రిలీజ్ అవుతుంది అండ్ డెకాయిట్లో అంటే మోస్ట్ అవైటింగ్ మూవీ అని చెప్పొచ్చు అది. సో ఆ మూవీలో మీ సాంగ్ని ఇలా యూజ్ చేశారు అండ్ హౌ డిడ్ యూ ఫీల్ దాట్? బట్ చాలా ఎడిటింగ్ అయితే బ్రహ్మాండంగా చేశారు. అసలు ఆ పాటకి అలా ఎడిటింగ్ చేయించారు అనిపించింది. చాలా వండర్ఫుల్ ఎడిటింగ్ కట్టది. ఈవెన్ నా కంపోజర్స్ అంతా నా దగ్గరకు వచ్చారు ఇంటికి. నాకు కొంచెం బాధపడ్డాను. ఏంటి మా పేరు కూడా వేయలేదు, రాజ్కోటి పేరు వేయాలి కదా, మేము కదా చేసాం పాట, అందరూ తెలియాలి కదా ఆడియన్స్కి, యంగ్ యూత్ కూడా తెలియాలి కదా. తర్వాత వాళ్ళు వేసానని పాప వాళ్ళు ఎందుకో మీరు మిస్ అయ్యారు సార్, మేము వేసాం సార్ అని పాప నాకు వచ్చి అపాలజీస్ చెప్పి ఆ కంపోజర్స్ అంతా నలుగురు వాళ్ళు మొత్తం టీమ్ వాళ్ళందరూ వచ్చి నాకు అపాలజీస్ చెప్పి నా బ్లెస్సింగ్స్ తీసుకొని దే వెరీ గుడ్ మంచి కంపోజర్స్ యంగ్స్టర్స్. యా అంటే మేము కన్నపెట్ట చేసినప్పుడు మా బాలు గారికి హై ఫీవర్, రికార్డింగ్ చేసి పంపించాలి, షూటింగ్ వెయిటింగ్ అనమాట. మేము చెన్నైలో ఉన్నాం, హైదరాబాద్ పంపించాలి. బాలు గారు 102, 103 ఫీవర్లో వచ్చి పాడాడు ఈ పాట. అది పాట అంటే ప్రాణం మా బాలు గారికి పాట అంటే ప్రాణం. అలాగే ఆయన ఫీవర్తో వచ్చి పాడాడు. తర్వాత ఆకాశం దిగి వచ్చి ఆ పాట ఎలా పాడాడు సార్, ఆయన కాల్ ఫ్రాక్చర్, ఇంట్లో బెడ్లో పడుకొని బెడ్లో ఆయన తమ్ముడు జగదీష్ ఉన్నాడు, ఒక స్టూడియో పెట్టారు అక్కడ మైక్, అక్కడ ఆయన పాడి నేను మా అసిస్టెంట్స్ పంపించాను. అంటే ఆయనకి ఏం పాడేస్తాడు, కంపోజ్ క్లీన్గా ఇచ్చేస్తే ఆయన పాడేస్తాడు. బ్రహ్మాండంగా బెడ్లో పడుకొని పాడి పంపించాడు ఆ పాట. చూడు ఎంత గొప్పగా పాడాడు. అలాగా వీఆర్ ఆల్ డెడికేటెడ్ అమ్మా, ఎవ్రీ వన్ డెడికేటెడ్గా వచ్చిన వాళ్ళం, కానీ ఓవర్ నైట్ ఎవరు రాలే, అందరూ హార్డ్ వర్క్ చేసాం, ఎవరు ఫీల్డ్లో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. యువర్ హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ ఆఫ్. నిజంగా నా ఇయర్స్ అంటే ఒక 25 years బ్యాక్ రిలీజ్ అయిన సినిమాలకి ఇప్పుడు కూడా అప్లాజ్ వస్తుందంటే అదే కారణం అని అనుకోవచ్చు. ఏది ఆశించి కాదు, కమర్షియల్గా కాదు, నాకు నా పాటలు అందరు హృదయాల్లో ఉండాలి. ఎందుకంటే నాన్నగారు ద గ్రేట్, ఈజ్ అ లెజెండ్. సాలూరు రాజేశ్వర గారి పాటలు అంటే తెలుగు పాట అంటే ఆయనకు మించిన పాటలు ఎవరికి చెప్పనలేదు, అంటే చాలా గొప్ప పాట నాన్నగారు. అలాగే ఆయన పాటలు ఎంతో వేలాది మంది లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. నాకు 10 మంది ఉంటే చాలు కదా అనుకున్నాను, కానీ ఆ బ్లెస్సింగ్ ఇంకా బాగా కోట్ల మంది ఉన్నారు నాకు కూడా చాలా. సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.